హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ క్రియేషన్స్ 321. ఈరోజు రాఖీ కదా. రాఖీ అంటేనే అందరు సిస్టర్స్కి స్పెషల్ అయిన పండుగ. ఎందుకంటే ఈ ఒక్కరోజు మాత్రమే కదా అన్నలందరూ సిస్టర్స్ మాట వింటారు. రాఖీ అనేది నాకు కూడా స్పెషలే అండి, నా లైఫ్లో కూడా. నా అదృష్టం ఏంటంటే నేను ఉండే ఊర్లోనే మా అన్న కూడా ఉన్నాడు. అందుకే నేనైతే ఇట్లా రెడీ వేసి రాఖీ కట్టడానికైతే మేమందరం రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము. అంటే అక్కడికి ఉండే ప్లేస్కి మా అన్న ఉండే ప్లేస్కి వెళ్ళడానికి మినిమం 1.5 అవర్ అయితే పడుతుంది. ఇంకా మీకు తెలిసిందే కదా బెంగళూరులో ట్రాఫిక్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. చాలా అడుగడుగున ట్రాఫిక్ ఉంటాయి. మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే సందులు ఉంటుంది మా వీధిలో, కొన్ని సందులన్నీ దాటుకొని మెయిన్ రోడ్డుకి పోవాలా. ఆ సందులో వెళ్ళేటప్పుడైతే నేను ఈ వీడియోస్ అన్నీ తీసాను అనమాట. చిన్న వీడియో తీశాను. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి మా అన్న కోసం వెయిట్ చేసి రాఖీ అయితే కట్టి ముగించుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నైట్ వచ్చేసి 10:30 11 అయిపోయింది. ఎందుకంటే నైట్ ఫుల్ వర్షం పడింది. అదిగాక ఇక్కడ చిన్న వర్షం పడినా కూడా సేమ్ హైదరాబాద్లో లాగానే నీళ్ళన్నీ రోడ్ల మీదకి వచ్చేసి అట్లయితే చేస్తూ ఉంటాయి. ఇక్కడైతే మా వదిన వాళ్ళ ఇల్లు అనమాట. అంటే మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికైతే వచ్చాము. ఇంకా ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నాను మా అన్న కోసము. మా అన్న ఇక్కడికి వచ్చేదానికి కొంచెం దగ్గర అవుతుంది, అందుకని ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాము. చూసారా పిల్లిని తెచ్చుకున్నారా? నేను దాన్ని అయితే చూపిస్తానని. ఎంత క్యూట్గా ఉంది కదా. ఎందుకో ఇలాంటి పిల్లిని చూస్తే చాలామంది భయపడతారు. ఎందుకో నాకైతే అర్థం కాదు. పిల్లి అయితే చాలా క్యూట్గా చాలా బాగుంది. ఇక్కడ వచ్చి చాలాసేపు నుంచి అయితే వెయిట్ చేస్తూనే ఉన్నాము. మా అన్న రావలేదు, ఇంకా ట్రాఫిక్ కదా, తెలిసిందే కదా ఇక్కడ అడుగడుగున ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి వచ్చేసరికి ఎలాగైనా లేట్ అవుతుంది. అంతవరకు ఇక్కడే ఉందామని ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈరోజు రాఖీ స్పెషల్ అండి. అందరూ మినిమం వాళ్ళ సిస్టర్స్కి కొంచెం అమౌంట్ ఎక్కువనే ఇవ్వాలి కంపల్సరీ. ఎందుకంటే మీరు ఇచ్చేది ఈ ఒక్క రోజే కదా, మిగతా రోజులు ఎలాగో ఇస్తారు. కానీ ఈరోజు కొంచెం స్పెషల్ రోజు కదా, మీకోసమే కదా కనిపెట్టింది, బ్రదర్స్ కోసమే కదా రాఖీ పండుగ అనేది ఒకటి కనిపెట్టింది. ఇక్కడైతే వచ్చి నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను. మా కోడలైతే అత్త నువ్వు ఎత్తుకో పిల్లి అని చెప్తా ఉంది. లేదు నాది కొత్త డ్రెస్సు చినిగిపోతే నేను ఎత్తుకోను అని చెప్తా ఉన్నా ఇక్కడ నేను. మా ఆయన రావడమే వచ్చి పడుకునేసినాడు. ఎందుకంటే ఇంతమందిని బైక్లో వేసుకొని రావాలంటే అలసిపోయాడనమాట. అది ఇక్కడ బస్సుకు వచ్చిన సేమ్ అదే ట్రాఫిక్, బైక్లో వచ్చిన సేమ్ అదే కదా అని చెప్పేసి మేమైతే బైక్లోనే వచ్చాము. ఇప్పుడు బైక్లో అయితే 50 రూపీస్ వేసుకొని రావచ్చు పెట్రోల్. అదే బస్కి అయితే ఇంతమందికి 100 రూపీస్ అవుతుంది వచ్చేసరికి. అందుకనే బైక్లోనే ఎలాగోలా వచ్చేసాము చిన్నగా. ఇక్కడికి వచ్చి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నామండి. ఈ రాఖీ అయితే ఇంకా కొనలేదు, వెళ్ళి ఇప్పుడు కొనుక్కోవాలా. ఎందుకంటే మళ్ళీ వచ్చేసరికి లేట్ అవుతుంది. ఇంకా అది కాక మాకు షాప్ వచ్చేసి పక్కలోనే ఉంది. వచ్చిన తర్వాత ఎలాగో పోయి తీసుకొని వచ్చేస్తాంలే అని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తూ ఇట్లా చిన్న వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను. చూసారా కుక్కలు ఎంత మంచివి అంటే ఇక్కడికి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఎవరైనా ఒక ఫేస్ని నేను ఇక్కడికి ఎప్పుడో ఒకసారి వచ్చేది, అయినా కూడా ఎంత బాగా గుర్తుపడతాయి అంటే అవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి కుక్కలు, చాలా మంచివి కూడా. ఇక ఎప్పుడో ఒకసారి ఒక 2 బిస్కెట్లు అయితే నేను పెట్టాను అంతే. అప్పటి నుంచి ఇది నాకు ఇట్లా మంచి ఫ్రెండ్గా అయితే అయింది. ఇది నేనైతే వాయిస్ ఓవర్ మార్నింగ్ ఇస్తాను. రాఖీ అయితే ఇదే అండి, 30 రూపీస్ తీసుకునే రాఖీ. ఎలా ఉంది, బాగుందా? రెడ్ కలర్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి రెడ్ కలర్ అయితే తీసుకున్నాను. నాకైతే నచ్చిందండి, మీకు నచ్చిందో లేదో తెలియదు. ఇక్కడైతే మా అన్న కోసం వెయిట్ చేస్తూ ఉండగానే మా ఆయన రాని వచ్చిండు. ఇక్కడైతే ఇంకా నేను
రాఖీ అయితే కడుతున్నాడు. రాఖీ అంటే నేను ఆంధ్రాకి వెళ్ళలేదు కదా, ఇక్కడే ఉన్నాను, బెంగళూరులోనే ఉన్నాను. లక్కీగా మా అన్న కూడా ఇక్కడ ఏదో పని ఉందని వచ్చినాడు. ఇంకా ఎలాగో వచ్చినాడు కదా అని చెప్పేసి రాఖీ అయితే కట్టేస్తున్నాను. నేనైతే ఇంకా ఊరికైతే వెళ్ళలేదు అసలు, ఎందుకంటే ఇప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనీ అడ్జస్ట్ కాక కొంచెం అయితే నేను ఊరికి వెళ్ళలేదు. ఇక్కడే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాను. ఇదేనండి రాఖీ, చిన్న రాఖీ స్పెషల్ పండుగలాగా మేమైతే ప్రతి ఇయర్ జరుపుకుంటామండి. మాకు కూడా ఇది ఒక పండుగలాగానే రాఖీ అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా అయితే కోడలు అయితే ఇక్కడ మేమైతే వాళ్ళకి కూడా తినిపించండి మీ చెల్లికి అని చెప్పేసి నేను చెప్పాను. ఎందుకంటే స్వీట్ అనేది ఇటు తిరగండి, అందరు నా తిక్కు తిరగండి, ఉంటారంటే అదొక గుర్తు తినిపియండి. లైఫ్ అంతా స్వీట్ గా ఉండాలి అని చెప్పేసి స్వీట్ అయితే తినిపించుకుంటారు. రాఖీ చూపియండి, కట్టింది నేను తినిపించమని చెప్పాను. ఇప్పుడే నేను మా అన్న కట్టించుకున్నాను. ఇదే అండి మా రాఖీ పండుగ సెలబ్రేషన్స్. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. ఏమో ఈ మధ్యన కామెంట్స్ అయితే అస్సలు రావడం లేదు. ఒక చిన్న కామెంట్ కోసం ఈడైతే ఇంకా మా వదిన వాళ్ళ హస్బెండ్కి అంటే మా అన్న వేరే చోట ఉన్నాడా, మేము అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళేసి చూసారా ఫుల్ వర్షం పడుతుంది. ఆ వర్షంలోనే రాఖీ కట్టేస్తున్నాను. నా బట్టలు అనేవి ఫుల్ తడిచిపోయినాయి అయితే ఘోరంగా. ఎందుకంటే మేము స్టార్టింగ్ వచ్చేటప్పుడు వర్షం అనేది ఎక్కువ పడుతూ ఉంది. ఇంకా రాఖీ కట్టేసుకొని ఇంకా నైట్ ఇంటికి వచ్చేసి ఇంకా ఏం వండే ఓపిక లేక ఇట్లయితే దోశ తెచ్చుకొని తినేసి పడుకున్నాము. ఆ రోజైతే మా రాఖీ పండుగ సెలబ్రేషన్స్ అయితే ఇలా గడిచిపోయాయి.